వస్తా మీ దగ్గరికి వెంకట్ నాయక్ గారు, నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి. బాచు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనతో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో విలీనం అవుతుంది అనే ఒక ప్రాపగాండా అంటారా మీరు దాన్ని, లేదు ఒక వార్త చక్కర్లో కొడుతుంది అంటారా? ఇది నిజమేనా? మొట్టమొదట మైక్ టీవీ వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. బీఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఒక రాజకీయ నేపథ్యం ఉంది. దాని పుట్టుకకు ఒక కారణం ఉంది. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ ఎన్నో ఉత్థాన పతనాలను ఎదుర్కొని 24 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ రాష్ట్రంలో ఎన్నో సందర్భాలలో ఆ పార్టీ ఉనికి లేకుండా చేయాలని చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలను ఎదుర్కొని నిలబడి కలబడి రాష్ట్రం సాధించి ఈరోజు ఈ పరిస్థితులలో ఉంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో తెర మీదకి వచ్చి ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక జాతీయ పార్టీ 75 సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర్య భారతంలో 100 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్రని మాట్లాడతారు. మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీలోంచి వెళ్ళిపోయిన వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతీయ పార్టీకి వచ్చినటువంటి సీట్లను కూడా గతంలో సాధించలే. అంటే కాంగ్రెస్ లేకుండా పోయిందా? అట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ ఫేస్ చేసిందానండి. ఈరోజు తెలంగాణలో వాళ్ళ ఓటమికి కారణాలు చెప్పకుండా అధిష్టానం దగ్గర వాళ్ళ మాట పోతుందని వాళ్ళ ఓటమికి బీఆర్ఎస్ ని కారణంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తెలివి తక్కువ మాటలండి అవి. ఆ గెలిస్తే నీ గొప్పతనం, ఓడిపోతే బీఆర్ఎస్ ప్రాబ్లమా? ఎవరండి వీళ్ళకి చెప్పినోడు? ఎవడో పురంబోకోడు పనికి మాలిన మాటలు రేటింగ్ కోసము రోడ్డు మీద మాట్లాడితే అవన్నీ నిజాలైపోతాయా? బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉంది. మొన్నటి వరకు ఇవాళ 9 నెలలు, అంతకుముందు 6 నెలలు, 15-16 నెలల క్రితము ఒక నాయకుడు లేడు, నాయకులు దిక్కు లేకుండా, కార్యకర్తలు దిక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సమావేశం నిర్వహిస్తే కార్యకర్తలు గతి లేని పరిస్థితిలో ఉండే కదా. కర్ణాటకలో గెలిచిన తర్వాత తెలంగాణలో దాని ప్రభావంతో బీఆర్ఎస్ మీద వ్యతిరేకతన, కాంగ్రెస్ అనుకూలమా, అనూహ్యంగా అధికారంలోకి వచ్చి విచ్చలవిడిగా నోటికొచ్చినట్టు మాట్లాడతారు వీళ్ళు. ఎవరు ఎంత నోటికొస్తే అంత మాట్లాడతారు. 9 నెలల పాలన పరిస్థితి మనం చూడట్లేదా? ఎలాంటి పరిస్థితి ఉందో మాట్లాడేది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ చెప్తున్నది ఏంటి అంటే, అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు వచ్చిన ఓట్ షేర్ ఎంత, పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు వచ్చిన ఓట్ షేర్ ఎంత, అంటే అంత గణనీయంగా పడిపోవడానికి కారణం ఏంటి? ఆ గణనీయంగా పడిపోయింది కాబట్టి, వీక్ అయింది కాబట్టి అప్పటి నుంచే మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి దగ్గర 10 మంది షిఫ్ట్ అయ్యారు. ఈ పరిస్థితులన్నింటినీ చూస్తున్నప్పుడు ప్రజల్లో ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఎవరికి అనుమానం లేదు సార్, ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తారు కానీ ఎవరికి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీలో 6 ఉంటే అధికారంలోకి వచ్చారు కదండి. ఈరోజు వాళ్ళు దేశం మొత్తంలో వాళ్ళ రాహుల్ గాంధీ పైన అనర్హత వేటు, ఆయన ఓడిపోతే మళ్ళీ ప్రధానమంత్రి అయితే అని పాదయాత్ర చేసిండ్రు కదా. దాన్ని అభినందించాల్సినటువంటి సందర్భం కదా. నవ్వుకున్నారు కదా దేశం అంతా పప్పు పిప్పు అని. ఒక జాతీయ స్థాయి నాయకుడిని, అంత పెద్ద కాంగ్రెస్ చరిత్ర కలిగినటువంటి పార్టీకి, అంత పెద్ద చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఈ దేశం మొత్తం నవ్వింది కదండి. ఆయన డిఎన్ఏను ప్రశ్నించిన రోజు కూడా మేము బాసలుగా నిలబడ్డాం. వీళ్ళు ఏం మాట్లాడతారండి ఈరోజు? బీఆర్ఎస్ పార్టీ వాడెవడో మాట్లాడిండు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే. ఎందుకు విలీనం అవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నాయకులు లేరా, కార్యకర్తలు లేరా, ప్రజాదరణ లేదా, లేకపోతే ప్రజల్లో ఏమైనా తక్కువ శాతం వచ్చిందా? ఆ వాస్తవం. ఎంపీ పార్లమెంట్ జరిగిన ఎన్నికలలో 2 అంశాలు ఏమంటే, ఒకటి జాతీయ పార్టీలలో రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి వేయాలన్నా, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి వేయాలన్నా, అంతవరకు ప్రజలు నిర్ణయించుకున్నారు, ఓట్లు వేసిండ్రు. దాని మీద పెద్ద పెద్ద విశ్లేషణలు వేసి వానికి వీడు పెళ్ళం అవుతుంది, వీనికి వాడు మొగడవుతాడు. ఎవరికి పెళ్ళం మొగడవుతారండి? ఎందుకైతారు? ఎవరి రెమ్మకి ఎవడు పూస్తాడు? రాష్ట్రపతి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది, గుర్తుకు తెచ్చుకోవాలి. ఎక్కడున్నారు మీరు? మీ సోనియా గాంధీ పైన
విచారణ జరుపుతుంటే ఈ రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. క్రాస్ ఓటింగ్ చేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ గెలిచి మంత్రులు అయ్యారు కదా ఇవాళ క్యాబినెట్ లా. ఎక్కడో ఏం మాటలు మాట్లాడతారండి? నోరుంది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడతారా? వెంకట్ నాయక్ గారు, ఒక్క నిమిషం. ఢిల్లీలో వాచ్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు స్పందిస్తారంటే ఒక్క నిమిషం. నేను ఇంకొక మాట మాట్లాడతా, స్పందించమనండి. స్పందించాలి తప్పకుండా. ఢిల్లీలో ఏం పని ఉంటుంది అంటే, ఢిల్లీలో మీరు ఏం పని ఉందని పోయారు 10 సార్లు, 8 నెలల్లో 80 సార్లు పోయినట్టు కదా. ఎవడు ఎంత వస్తుంది? కాలు పట్టుకున్నట్టాడు, ఏలు పట్టుకున్నట్టాడు, ఏలు పట్టుకున్నట్టాడు, కాలు పట్టుకున్నట్టాడు. ఏం మాట్లాడారు మీరు? ఎవరు కాలు పట్టుకుంటారు, ఎవరు ఏళ్ళు పట్టుకుంటారు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. అంటే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. బీజేపీ పార్టీ ఏమన్నా సొంత నిర్ణయాలు తీసుకుంటుందా? కవిత గారికి బెయిల్ రావాలంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? ప్రజాస్వామ్యాన్ని ఇంకెంత కూని చేయాలనుకుంటుంది? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఈ విషయం మీద మళ్ళీ మాట్లాడదాము. వెంకట్ నాయక్ గారు స్పందించండి. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు వాళ్ళ పార్టీలో. ఉన్నప్పుడు కనీసం 20 లక్షల మంది ఓటేసినా కూడా